ఆ బజ్వర్డ్ ఎందుకు వచ్చిందనేది 1950s స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం అంతేనా. సో ఈ రీక్యాప్లో ఫస్ట్ హిస్టరీ ఎక్కడ స్టార్ట్ అయిందనేది 1950s. 1952లో కొన్ని గేమింగ్ స్ట్రక్చర్స్ డెవలప్మెంట్ చేయడం కోసం కొంత ఆటోమేషన్ చేశారు. ఆటోమేషన్ చేసిన దాన్నే లాటర్ స్టేజెస్లో మెషిన్ లెర్నింగ్ అనే ఒక బజ్వర్డ్ అనేది రిలీజ్ అయింది. యాక్చువల్గా ఒక మెషిన్ తోటి ప్లేయింగ్ ఆఫ్ ఏ గేమ్ అనేది స్టార్ట్ చేశారు బేసిక్గా. సో బేసిక్గా టిక్ టాక్ గేమ్ గురించి, అలాగే చెస్ అనే గేమ్ గురించి, అలాగే ఇంకేమున్నాయి సో టిక్ టాక్ గేమ్, చెస్ అనే గేమ్ గురించి, మైన్స్ పేపర్ అనే గేమ్ గురించి తెలుసుకోండి అంతేనా. సో మైన్స్ పేపర్స్ ఇవన్నీ ఏంటి, బేసిక్ గేమింగ్ అన్నమాట. అంటే నువ్వు ఒక ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ తోటి నేను ఒక అసైన్ చేస్తే అక్కడ మైన్ ఉందా లేదా అనేది డిటెక్ట్ అవుతావు. అలాగా అనాలిసిస్ చేసుకుంటే ఎంటైర్ మొత్తం అంతా చేస్తే కొన్ని పాయింట్స్ వచ్చేవి. ఇట్ ఈజ్ ఏ గేమ్. అంటే ఇప్పట్లో అలాగా గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అంత హై లెవెల్లో లేని ఫైన్ పీరియడ్ నేను చెప్తున్నాను ఓకేనా. సో ఇప్పుడంటే చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఆ అడ్వాన్స్మెంట్స్ లేని టైం పీరియడ్లో అది చెప్తున్నాను. అది ఆల్మోస్ట్ 1970s. విండోస్ 8 2000 అనే ఇయర్లోనే ఆ మైండ్ సేఫ్ అనే గేమ్ వచ్చింది. ఇప్పటికి 24 years అయింది యాక్చువల్గా. అప్పటికే 98 విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే ఆ మైండ్ సేఫ్ అనే గేమ్ ఉండేది నాకు తెలుసు. అంతకంటే ముందు నుంచి స్టార్ట్ అయిపోయింది. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లేనప్పటి నుంచి కొన్ని గేమింగ్ స్ట్రక్చర్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఆటోమేషన్ చేయడానికి ప్రయత్నం చేసి మెషిన్ లెర్నింగ్ అనే వాటిని డెవలప్మెంట్ చేశారు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్. ఇవన్నీ మెషిన్ లెర్నింగ్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతున్నాయి, డేటా మీద డిపెండ్ అవుతుంది. ఆ డేటా మీద డిపెండ్ అవుతున్నాయి గురించి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అలాగే ఇక్కడ ఏంటంటే కొన్ని టైప్ ఆఫ్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి సిఎన్ఎన్ కన్వర్జేషన్ న్యూరల్ నెట్వర్క్స్, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేశాడు. బై యూజింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఎరా ఎందుకు స్టార్ట్ అయింది అంటే జనరల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే కాన్సెప్ట్, జీపీఎస్ అంటారు. యాక్చువల్గా జీపీఎస్ జీపీఎస్ అంటే జనరల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అలాగే ఆటోమేటిక్ టేబుల్ ఏటీటీస్ అంటారు. ఈ రెండింటిని బేస్ చేసుకుంటే ఏ ఎవాల్యుయేషన్ అనేది జరిగింది. ఏ అనేది దేని మీద డిపెండ్ అయ్యింది అంటే డేటా మీద డిపెండ్ అయింది. కానీ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ని బేస్ చేసుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థింకింగ్ అనేది ప్రాసెస్ చేసి డెసిషన్ మేకింగ్ చేశారు. ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్, ఎక్సెట్రా ప్రెడిక్షన్స్ చేశారు. ఆ ప్రెడిక్షన్స్ ఎలా జరిగాయి అనేది 20th centuryలో లాజిక్ ఈజ్ ఏ అండ్ ఏ ఈజ్ లాజిక్ అని డిఫైన్ చేశారు. అలాగే డీప్ లెర్నింగ్ మెథడ్స్ కూడా ఏం చేశారంటే ఏ ఈజ్ డీప్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఈజ్ ఏ కింద 21st centuryలో ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యారు. 20th centuryలో మెషిన్ లెర్నింగ్ అనేది 21st century కంప్లీట్లీ ఏ డీప్ లెర్నింగ్ ఈజ్ ఏ. దీని అందరికీ యూసేజ్ ఏంటంటే జీపీయూస్ యూజ్ చేస్తారు. ఎందుకంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇంకా యూజ్ ఎక్కువైపోయింది, లెర్నింగ్ మెథడాలజీస్ కూడా యాడ్ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా ఎక్కువైపోయింది. కాబట్టి సిపియూస్ ప్రాసెసింగ్ అనేది సరిపోతుంది. కాబట్టి ఏం చేశారు, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది ఏర్పాటు చేశారు. దాన్ని గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే జీపీస్ అంటారు. ఈ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయడం వల్ల కొన్ని టూల్స్ డెవలప్మెంట్ అయ్యాయి. ఏమిటది, టెన్సర్ అండ్ పైటాప్స్, వీటికి సంబంధించినవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో అలాగే మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అనే ఆస్పెక్ట్స్ అనేది వచ్చి డీప్ లెర్నింగ్ అవ్వాలంటే ఆర్టిఫిషియల్ నెట్వర్క్స్ బేస్ చేసుకుంటే డీప్ లెర్నింగ్ ప్రాసెస్లో వెళ్ళాడు. దీని ఒక టిపికల్ ఏ వ్యూకి సంబంధించిన ఒక డయాగ్రామ్ మెన్షన్ చేశారు. ఆ డయాగ్రామ్ ఏంటి, హై లెవెల్ వ్యూ ఆఫ్ ఏ అని అంటారు. దీంట్లో డేటాబేసెస్ బై డిఫాల్ట్గా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఓకే. ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని బేస్ చేసి హ్యూమన్ మెషిన్ ఇంటరాక్షన్ ద్వారా ఎయిదర్ డెసిషన్ మేకింగ్స్ అనేది లెర్నింగ్ ప్రాసెస్ చేశారు, లేదంటే హ్యూమన్ ఇంటరాక్షన్ ద్వారా క్వైరింగ్ ప్రాసెస్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకుంటే మెషిన్ లెర్నింగ్ అనే అవగాహన దేని బేస్ చేసుకుందంటే లెర్నింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి, సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే 2 points ఉన్నాయి. దాంట్లో క్లాసిఫికేషన్, రిగ్రెషన్ అయినా 2 parts ని డెవలప్ అవుతుంది సూపర్వైజ్డ్. అలాగే లెర్నింగ్ ఫ్రమ్ అబ్జర్వేషన్స్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, క్లస్టరింగ్. అన్సూపర్వైజ్డ్ అంటే ఏంటి, లేబుల్డ్ డేటా ట్రాన్సిషన్ అంటే నాట్ ఈవెన్గా ఉన్న డేటాని అంతటి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ప్రాసెస్ చేస్తారు. క్లస్టరింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఒకదానికి రిలేటెడ్ ఉన్న కంటెంట్ అంతా సాగ్రిగేట్ చేయడం. క్లస్టరింగ్స్ అంటే పార్ట్స్ని డివైడ్ చేయడం ఓకే. ఫర్ సపోజ్ మన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మనం స్నాప్చాట్స్ లేకపోతే ఇంకోటో ఒక మంచి ఇమేజ్ పిక్చర్ తీసుకుంటాం. దాన్ని ఇంకా మనం రిఫైన్ చేసుకోవడానికి ఏం చేస్తాం,
కొన్ని ఫిల్టర్స్ని యాడ్ చేస్తాం అందరూ కొన్ని ఫిల్టర్స్ని యాడ్ చేస్తాం దాన్ని ఇంప్రూవైజేషన్ చేయడం కోసం దానికి రకరకాల షేడ్స్ అప్లై చేయడం కోసం ఫిల్టర్స్ అనేది యూజ్ చేస్తాం అవునా అది ఎలా జరుగుతుందంటే క్లస్టరింగ్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది క్లస్టరింగ్స్ అంటే ఏంటి ఇండివిజువల్గా ఒక్కొక్క పార్ట్ని పిక్సెల్ అని పిలుస్తున్నారు ఒక ఇమేజ్లో ఉన్న ఒక చిన్న సెల్ని పిక్సెల్ అని పిలుస్తాం అలాంటి పిక్సెల్స్ ఎన్ని ఉంటాయి సపోజ్ దీని యొక్క స్క్రీన్ రెజల్యూషన్ 1900+ నుండి 1200+ ఎంత ఉంటుంది దీని రెజల్యూషన్ అంటే అన్ని పిక్సెల్స్ ఉన్నాయి అంటే అంత ఎంఐఎన్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అన్ని పిక్సెల్స్ ఉన్నాయి అన్ని డాట్స్ ఉన్నాయి దాన్ని అర్థమైందా సో అన్ని డాట్స్ని ఒక్కొక్క పిక్సెల్ని దానికి సంబంధించిన కలర్ని బేస్ చేసుకుంటాం క్లస్టర్ చేసింది క్లస్టర్ చేయడం అంటే ఒక గ్రూప్ అని ఫామ్ చేసింది ఆ గ్రూప్ అంతటికి ఇంచుమించుగా యావరేజ్ ఒక బ్లాక్ షేడ్ ఉందనుకోండి థిక్ బ్లాక్ షేడ్ ఉంటుంది లేదంటే వాడు ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నారు అనుకోండి ఆ వైట్ కలర్ పక్కన ఉన్న డాట్స్ అంతా కూడా వైట్ ఉంటే కనుక దాని అంతటిని యావరేజ్ చేసేసి దాన్ని హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వైట్లోకి కన్వర్ట్ చేయడం కానీ జరిగితే ఏమవుతుంది బ్రైట్నెస్ ఆఫ్ ద ఇమేజ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు పోర్ట్రేట్ ఇమేజ్ ఉందా ఏం జరుగుతుంది పోర్ట్రేట్ ఇమేజ్లో ఏం జరుగుతుంది ఓన్లీ ద ఇమేజ్ విచ్ వీ కెన్ స్పెసిఫై ఇన్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ అనేది హైయెస్ట్ యాక్యురసీగా కనబడుతుంది మిగిలిన పిక్సెల్స్ అన్ని ఎలా కనబడతాయి బ్లర్గా షేడ్ అంతేనా లేకపోతే ఆల్మోస్ట్ జీరోలో కనబడుతుంది వై వీఆర్ బికమింగ్ ఈజ్ నథింగ్ బట్ క్లస్టరింగ్ ప్రాసెస్ జరిగినట్టు క్లస్టరింగ్ ఏం జరిగింది నా ఏదైతే పార్ట్ నుంచి పెంచానో ఆ పార్ట్ మాత్రమే అది హైలైట్ అయ్యి మిగిలిన పార్ట్స్ అన్నీ ఏమవుతున్నాయి బ్లర్ అవుతున్నాయి అంటే అక్కడ ఉన్న పిక్సెల్స్ అన్నీ సెపరేట్ క్లాసెస్ అయితే ఓన్లీ నేను మెన్షన్ చేసిన ఇమేజ్ మాత్రమే ఆ పార్ట్ మాత్రమే స్పెసిఫిక్గా మెన్షన్ అయ్యి యావరేజ్ అయిపోయినా అంటే అదొక సెపరేట్ క్లాస్ తగ్గినాయి రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా బ్లర్ ఇమేజ్ షేడ్స్ అర్థమవుతుంది సో ఇది పోర్ట్రైట్ జరిగింది అంటే క్లస్టరింగ్ అనే ఒక మెథడ్ ద్వారా జరిగింది అందుకని ఏ ఎనేబుల్డ్ కెమెరాస్ అని లేకపోతే ఏ సెన్సార్ బేస్డ్ కెమెరాస్ అని చెప్పేసి మన మొబైల్ ఫోన్లోనే రాసేస్తాం చాలా మంది కంపెనీ ఎందుకంటే క్లస్టరింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఓకే నెక్స్ట్ అంటే ఈ అబ్జర్వేషన్స్ లెర్నింగ్ ఫ్రమ్ అబ్జర్వేషన్స్ దేని జరుగుతుంది ప్యాటర్న్ రికగ్నిషన్ ద్వారా జరుగుతుంది ప్యాటర్న్స్ అంటే ఎలా చెప్పుకుంటాం కదా ఎగ్జాంపుల్స్ ఏంటి డిఎన్ఏ ప్రాసెస్ ఇప్పుడు మనం పిక్సెల్స్ అని అంటాం పిక్సెల్స్ ఈజ్ నథింగ్ అంటే ప్యాటర్న్ ఈ పిక్సెల్స్ అన్నీ కూడా ఒక షేడ్ అవుతాయి సపోజ్ ఒక బ్లాక్ షేడ్ ఉందనుకోండి గ్రే ఉంటుంది దానికంటే కొంచెం డార్క్ గ్రే ఇంకా డార్క్ డార్క్ అని ఎక్కువ అయిపోతే ఏమవుతుంది బ్లాక్గా కన్వర్ట్ అయిపోతుంది సో అంటే ఏంటి అన్ని షేడ్స్ యావరేజ్ చేసేసరి ఏం చేస్తున్నాం మీన్ చేసి ఒక కంప్లీట్గా బ్లాక్ షేడ్ కింద ప్రతి పిక్సెల్లోనే అసైన్ చేస్తుంది అందువల్ల మనకి యాక్యురసీ బ్రైట్నెస్ ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు ఫోటోషాప్ చేయడం వల్ల ఎందుకు ఇమేజెస్ అంత యాక్యురేట్గా కనబడుతున్నాయి అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ అక్కడ పిక్సెల్స్ అన్నింటినీ వాడు ఏం చేశాడు క్లస్టర్ చేసేసి అక్కడక్కడ బ్రైట్నెస్ పెంచుకుంటాడు లేకపోతే తీసేసి కంప్లీట్గా సో అదంతా ఎలా అయిందంటే లెర్నింగ్ ఫ్రమ్ అబ్జర్వేషన్స్ ద్వారా ప్యాటర్న్ రికగ్నైజ్ చేయడం ద్వారా జరిగింది సో దీనంతటికి డేటాబేసెస్ సెవెరల్ డేటా సెట్స్ ఉంటాయి కాబట్టి ఆ డేటా సెట్స్ నుంచి డేటా రిట్రీవ్ అవ్వాలి కాబట్టి డేటా మైనింగ్ అనే ప్రాసెస్ దీనివల్ల స్పీడ్ ప్రాసెస్ జరిగి ఏ డేటా సెట్స్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నానో ఆ డేటా సెట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది దీంట్లో కన్వెన్షనల్ ఏ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే లాజిక్ ఫర్ ఏ రూల్ బేస్డ్ సిస్టమ్స్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ లిస్టెడ్ లాంగ్వేజ్ ద్వారా జరుగుతుంది ఇది హై లెవెల్ వ్యూ ఆఫ్ ఏఐలో ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ టాపిక్స్ ఆఫ్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ అవ్వాలి ఎఫెక్టివ్గా అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్లో ఇన్ని టైప్ ఆఫ్ సిస్టమ్స్లో ఏదో ఒక సిస్టమ్ అయినా సరే యాక్టివేషన్ జరగాలి దాని నుంచేనే అనాలిసిస్ కూడా జరుగుతుంది అనమాట ఆ ఒక్కొక్క సిస్టమ్ ఏంటంటే లీనియర్ ఆల్జీబ్రా మన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రాపర్టీ అండ్ స్టాటిస్టిక్స్ ఆటోమేషన్ ఇన్ఫర్మేషన్ థియరీ అల్గోరిథమ్స్ డేటా స్ట్రక్చర్స్ లాజిక్ డిస్క్రీట్ స్ట్రక్చర్స్ అనేవి అన్నింటినీ బేస్ చేసుకున్నా ఏ అవుతుంది ఒక స్పెసిఫైడ్ దాన్ని బేస్ చేసుకున్నా ఏ జనరేట్ చేయొచ్చు అలాగే కొన్ని మల్టిపుల్ కంటెంట్స్ బేస్ చేసుకుని కానీ కంపల్సరీ ఫీల్డ్లో ఏదో ఒక యాక్టివిటీ ఇవ్వాలి ఏదో కన్వర్ట్ చేయాలంటే ఓకే సో ఈ ప్రాసెస్ గురించి ఫస్ట్ టాపిక్ ఉంది మన మెషిన్ లెర్నింగ్ సో ఇది మనం కంప్లీట్ చేస్తున్నాం